మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, 10th స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ ఎనీ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫుల్ మార్క్స్ రావాలంటే హౌ టు గెట్ ఫుల్ మార్క్స్, మీరు ఎలా రాయాలి? యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్కి మొత్తం నేర్చుకుంటారు. ఒక ఇద్దరు స్టూడెంట్స్ తీసుకుందాం. ఈ స్టూడెంట్ మొత్తం నేర్చుకున్నాడు, సెకండ్ స్టూడెంట్ కూడా మొత్తం నేర్చుకున్నాడు, చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. కానీ ఒక స్టూడెంట్కి ఏమో మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇంకొక స్టూడెంట్కి ఏమో మార్క్స్ తక్కువ వస్తాయి. ఇంకొక కేసు, ఒక స్టూడెంట్ తక్కువ హార్డ్ వర్క్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాడు, ఇంకొక స్టూడెంట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా తక్కువ మార్క్స్ వస్తాయి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇన్నోవేటివ్గా ఎలా రాస్తున్నారు, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, అవాయిడ్ యువర్ మిస్టేక్స్ అనేది ఒక సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలా ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు చూసిన మీ పిల్లల్ని ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకు ఫుల్ స్కోర్ వస్తుంది. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో బెనిఫిట్ ఏంటి అంటే ఏదైతే చదువుతామో అదే క్వశ్చన్ ఇస్తారు, అదే ఆన్సర్ రాయాలి. అంతేగాని క్వశ్చన్ చేంజ్ చేసి మొత్తం ఇన్నోవేటివ్గా ఇవ్వరు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, ఎప్సెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి అంటే మనం చదివిన దానికి అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు. కానీ బోర్డ్ ఎగ్జామ్స్ ఏ క్వశ్చన్ ఆన్సర్ మ్యాక్సిమం సేమే ఇస్తారు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూమరికల్ చేంజ్ చేస్తారు కానీ ఇన్నోవేటివ్ అప్లికేషన్ టైప్ ఇవ్వరు. కాబట్టి చాలా ఈజీ టు గెట్ వెరీ గుడ్ స్కోర్. సో ఈ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకున్నాను. ఇది ఫుల్ మార్క్ టాప్ స్కోర్ స్టూడెంట్స్, వీళ్ళు బాయ్ కానీ గర్ల్ కానీ. ఓకే, వీళ్ళు బాగా హార్డ్ వర్కర్, వీళ్ళు హార్డ్ వర్కరే, బోత్ ఆర్ గుడ్. ఫస్ట్ సెకండ్ రెండు బాగా చదివే వాళ్ళే నేను చెప్పేది. ఇక చదవని స్టూడెంట్ అంటే ఏం చేసినా మార్క్స్ రావనుకోండి. బోత్ చదివే వాళ్ళే. అరే మా స్టూడెంట్, మా అమ్మాయి కష్టపడుతుంది కానీ మార్కులు ఎందుకు రావట్లేదు అనే దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది గుడ్ ఫుల్ మార్క్ టాప్ స్కోర్ స్టూడెంట్, లెస్ మార్క్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు లెస్ మార్క్ స్టూడెంట్, తక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో నేను చెప్తాను క్లియర్గా. హ్యాండ్ రైటింగ్, ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ బోర్డ్ ఎగ్జామ్లో. ఎందుకంటే నేను ఎగ్జామినర్ అనుకోండి, నేనేం చేస్తా, నాకు ఒక పేపర్ కరెక్షన్ చేస్తే ఇంత అమౌంట్ అని ఇస్తారు. నేనేం ఆలోచిస్తాను, నా మైండ్లో ఎక్కువ పేపర్లు కరెక్షన్ చేయాలని ఆలోచిస్తాను. ఓకే, సో నా మైండ్లో మీ స్టూడెంట్స్ గురించి ఎవరి గురించి నాకు తెలియదు. నేను పేపర్ చూసి మీ యొక్క టాలెంట్ని గుర్తుపట్టాలన్నమాట. నేను ఫస్ట్ చూసేది ఏది, నాకు అర్థమయ్యేటట్లు నీట్గా హ్యాండ్ రైటింగ్ రాశారనుకోండి, నాకు ఇంప్రెషన్ అవుతుంది కదా, నా వర్క్ ఈజీ అవుతుంది కదా. సో నేను 8 వేయాల్సిన మార్కులు 8కి 8 వేసేస్తా, 6కి 6 వేస్తా, 3కి 3 వేస్తా. ఏదన్నా తీసుకోండి, 10th అన్నా తీసుకోండి, ఇంటర్ అన్నా తీసుకోండి, సివిల్స్ ఏదన్నా తీసుకోండి. ఓకే, మంచిగా కనపడాలి, నీట్ హ్యాండ్ రైటింగ్ కనపడాలి. రైటింగ్ అంతా సేమ్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఎలా ఉందో లాస్ట్ క్వశ్చన్కి కూడా అలానే ఉండాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే బాగా ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కే నీట్గా ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాస్తారో లాస్ట్ క్వశ్చన్ కూడా అలానే రాస్తారు. కానీ వీళ్ళు నేర్చుకున్నారు బాగా కష్టపడి, కానీ రైటింగ్ నీట్ ఉండదు. టైం మేనేజ్మెంట్ లేక తక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం ఇచ్చి ఇంకో క్వశ్చన్కి తక్కువ టైం దొరికేసరికి ఫాస్ట్గా రాస్తారు. ఇక్కడ ఇంప్రెషన్ లాస్ అవుతారు అనమాట ఈ స్టూడెంట్స్. నాలెడ్జ్ ఇద్దరికి సేమే, కానీ ఎక్స్ప్రెస్ అండ్ ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల తక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఆన్సర్స్ రాసే విధానం. ఇప్పుడు ఒక 10 లైన్లు ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ మార్క్ పాయింట్ వైజ్గా రాస్తారు. ఓకే, నాకు పాయింట్ వైజ్గా అనిపిస్తే ఈజీ కదా, టక్క కరెక్షన్ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పారాగ్రాఫ్ వైజ్గా రాస్తారు. మొత్తం ఆన్సర్ని ఒక పారాగ్రాఫ్గా, స్పేస్ ఉండదు. పారాగ్రాఫ్ రాస్తే ఎగ్జామినర్కి కొంచెం కష్టమవుతుంది అనమాట. ప్రతిదీ చదవాలి, అంత వెతుక్కోవాలి కరెక్ట్ పాయింట్స్ ఎక్కడ అన్నట్లు. అందుకని ఇంప్రెషన్ అవుతుంది. వీళ్ళకేమో టక్కున కీవర్డ్ కనిపించినట్టునే ఫుల్ స్కోర్ పడుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జామినర్ ఇక్కడ కన్వీనియంట్ ఉంటాడు, ఫుల్ స్కోర్ వేస్తాడనమాట. సో పారాగ్రాఫ్ రాయదు, మీరు రాసే పాయింట్లు పాయింట్ వైజ్గా రాయాలి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి సైడ్ హెడ్డింగ్స్. ఈ ఫుల్ స్కోర్ వచ్చే వాళ్ళు సైడ్ హెడ్డింగ్స్ పెడతారు. ప్రతిదానికి సైడ్ హెడ్డింగ్ పెడితే ఎగ్జామినర్కి ఏమవుతుందంటే ఓహో ఈ హెడ్డింగ్ రిలేటెడ్ మ్యాటర్ ఉంటుందని ఏదో ఒక కీవర్డ్ చూస్తాడు, కరెక్టే అని చెప్పేసి వెళ్తుంటాడు అనమాట. వీళ్ళు సైడ్ హెడ్డింగ్స్ పెట్టకుండా అంత ఒకటే దాంట్లో రాసేసరికి ఎగ్జామినర్కి కష్టమవుతుంది. సో ఇంప్రెషన్ పోతుంది, తక్కువ మార్కులు వేస్తారు. 8 వేసే ప్లేస్లో 7 వేయచ్చు, వీళ్ళకి 7 వేసే ప్లేస్లో 8 కూడా వేయచ్చు. నెక్స్ట్ క్యాన్సల్ ఆర్ మిస్టేక్, ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, సో ఈ ఫుల్ మార్క్ స్టూడెంట్ జస్ట్ రాసి ఒక లైన్ కొడతాడు అంతే, ఇట్లా క్రాస్ మార్క్ కొడితే చాలు. ఇది హైలైట్ కాదు.
ఎగ్జామినర్ ఎలాగో చదువుతూ చూస్తూ ఉంటాడు కానీ ఓకే ఇది తప్పు రాశాడు అనుకుంటాడు, కానీ వీళ్ళు మొత్తం దాన్ని ఘోరంగా గీస్తారు. ఎందుకంటే ఎగ్జామినర్కు దాన్ని చదవద్దు చూడొద్దు అని. కానీ తీరా చూస్తే ఈ స్టూడెంట్ మిస్టేక్ చేశాడు కదా అని చెప్పేసి ఏదో వైట్ పెయింట్ మీద మరకబడితే దాన్నే చూస్తారు అన్నట్లు ఎగ్జామినర్ ఫోకస్ డైరెక్ట్ దీని మీదకే పోతుంది, ఏదో తప్పు రాసిండు అని. కానీ ఎగ్జామినర్ ఫోకస్ ఇక్కడ కరెక్ట్ పాయింట్స్ మీదకే వెళ్తుంది ఈ ప్రజెంటేషన్లో. సో ఇలా ఇంత ఘోరంగా చేయొద్దు, దాని పేపర్ మొత్తం ఇట్లా గజిబిజి చేయొద్దు, సింపుల్గా ఇట్లా లైన్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్, స్టార్ట్ విత్ పర్ఫెక్ట్ అండ్ వెల్ నోన్ ఆన్సర్స్. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదైతే బాగా వస్తుందో అవి మాత్రం మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు. కానీ వీళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటుంది. ఫస్ట్ ఇది కొంచెం అటు ఇటు తప్పులు రాసి తర్వాత బాగా రాసి, కొద్దిమంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ ఆన్సర్స్ బాగా రాస్తారు. సో అటువంటి వాళ్ళు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ అయినాక లాస్ట్ వరకు అది క్యారీ అవుతుంటుంది. సో బాగా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాయండి. నెక్స్ట్, ఆఫ్టర్ ఆన్సర్ గివ్ స్పేస్ ఆర్ బార్డర్ లైన్. ఒక ఆన్సర్ అయిపోయినాక కొంత స్పేస్ ఇవ్వాలి లేదా బార్డర్ లైన్ గీయాలి కింద లైన్ ఆన్సర్ షీట్లో. అప్పుడు ఏమైతుందంటే ఎగ్జామినర్కి ఈజీ అవుతుంది, ఓ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది ఇంకో ఆన్సర్ స్టార్ట్ చేసిండు అని. అలా కాకుండా అన్ని క్వశ్చన్స్ ఒక దగ్గరనే రాస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో కన్ఫ్యూజ్ అయిపోయి తక్కువ మార్కులు ఇస్తారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ సెక్షన్ క్లియర్గా వేయాలి. ఈ సెక్షన్ ఏనా సెక్షన్ బియా, ఆ క్వశ్చన్ నెంబర్ 1 2 3 అని వెరీ క్లియర్గా చేస్తే ఎగ్జామినర్కి ఈజీ అవుతుంది. కొద్దిమంది ఆన్సర్ రాస్తే చాలు కదా దీంతో ఎవరు పట్టించుకుంటారని ర్యాండమ్గా వేస్తే ఎగ్జామినర్కి ఇంప్రెషన్ పోయి ఇబ్బంది అయ్యి తక్కువ మార్కులు వేస్తారు. నెక్స్ట్, డిఫరెన్సెస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఏదైనా డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి అలా అడిగినప్పుడు ఒక బార్డర్ లైన్ గీసి బాక్స్ లాగా గీసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జామినర్కి ఈజీ అవుతుంది, ఎక్కువ మార్కులు వేస్తారు. కానీ అలా కాకుండా ఇది ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్, సార్ బాక్స్ వేసేటంత టైం నా దగ్గర లేదు అని వాళ్ళు ఆన్సర్ స్పేస్ ఇచ్చి రాస్తుంటారు. ఎగ్జామినర్ మీరు టెన్షన్లో ఇది గినంగా కలిసిందంటే ఇది మొత్తం ఒకటే పాయింట్ అనుకుంటాడు. సో అలా కాకుండా బాక్స్ వేసి రాయండి. పర్ఫెక్ట్ లైన్స్ రాయకుండా ఇలా బాక్స్ వేసినా క్లియర్గా మనకు ఎగ్జామినర్కి తెలిసిపోతుంది. నెక్స్ట్, ఫార్ములా ఆన్సర్స్ ఏమైనా ఉంటే ఏదైనా ఫార్ములా కనిపించినా ఆన్సర్ వచ్చిన బాక్స్ వేస్తే అది హైలైట్ అవుతుంది అనమాట. ఎగ్జామినర్కి అరే కరెక్ట్ ఆన్సరే వచ్చింది ఇది. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి ఆన్సర్ షీట్ పెట్టుకొని చూస్తుంటాడు అనమాట. ఓకే కరెక్ట్ ఈ స్టెప్కి ఇన్ని మార్కులు, ఓకే ఫార్ములాకు 1 మార్క్, ఆ ఆన్సర్కి 1 మార్క్, హాఫ్ మార్క్ ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళు బాక్స్ వేయరు, వీళ్ళు బాక్స్ వేస్తారు. సో ఫుల్ ఇంప్రెషన్ అనమాట. సో నెక్స్ట్, మార్జిన్స్. పేపర్కి మార్జిన్స్ వెరీ క్లియర్గా ఉండాలి. లెఫ్ట్ పాసిబుల్ అయితే రైట్, పైన కింద. సార్ బార్డర్ లైన్ గీసుకుంటుంటే నాకు టైం సరిపోదు కదంటే స్కేల్ పెట్టి కొలతలతో ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా ర్యాండమ్గా బాక్స్లోకి ఇచ్చినా చాలా బాగుంటుంది. క్లియర్ మార్జిన్స్. ఇక్కడ మార్జిన్స్ ఉండవు కాబట్టి వీళ్ళకి తక్కువ స్కోర్స్ వస్తాయి. నెక్స్ట్, మెయిన్ కీవర్డ్స్ని అండర్లైన్ చేస్తారు. ఈ స్టూడెంట్స్ తెలివిగా వాళ్ళు రాసిన కరెక్ట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎగ్జామినర్ అనుకోండి, అండర్లైన్ది నాకు హైలైట్ అవుతుంది, అరే ఇది కరెక్ట్ పాయింట్, ఓకే మిగతా కరెక్ట్ రాసి ఉంటాడు అని చెప్పేసి నేను ఫుల్ మార్క్స్ వేస్తాను. వీళ్ళు అండర్లైన్ చేయకపోవచ్చు. ఓకే నెక్స్ట్, డయాగ్రామ్ అండ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్ అండ్ గ్రాఫ్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ఆరో మార్క్స్ తోటి. ఆ డయాగ్రామ్ని అది ఎక్స్ప్లెనేషన్ ఉంటే నీట్గా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఆరో మార్క్స్ తోటి చేస్తే ఖచ్చితంగా ఫుల్ స్కోర్ వస్తుంది. ఏదైనా మైనర్ మిస్టేక్ ఉన్న ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎక్కువ మార్కులు ఇవ్వడానికి వాళ్ళు ప్రిపేర్డ్ అయి ఉంటారు. ఎందుకంటే తక్కువ మార్కులు వేసాడు అనుకోండి, వేస్తే నువ్వు మళ్ళీ పేపర్ కరెక్షన్ పెడతావు, రీవెరిఫికేషన్ అని పెడతావు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పేపర్ని ఎవరు కరెక్షన్ చేసిండ్రు అని ఆ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ ఫలానా పర్సన్ క్యాలిక్యులేట్ చేశాడు, ఎందుకు మిస్టేక్ చేసావు అని యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎగ్జామినర్స్ రిస్క్ చేయరు. నీకు కొంచెం హాఫ్ మార్క్ వేసే దగ్గర 1 మార్క్ వేయడానికే రెడీ ఉంటారు. ఎందుకంటే నీకు హాఫ్ మార్క్ రావాల్సిన ప్లేస్లో 1 మార్క్ వస్తే నువ్వు క్వశ్చన్ చేయవు కదా. అలా అని చెప్పి ఫుల్ వేయరు, జెన్యున్గానే కరెక్షన్ జరుగుతుంది. కానీ కొంచెం మరీ మూర్ఖంగా రాక్షసంగా మార్కులు కట్ చేయరు. ఎందుకంటే మనకు రైట్ ఉంటుంది కదా, మనం రీవెరిఫికేషన్ పెట్టి కోర్టు వరకు వెళ్ళొచ్చు, నాకు ఇన్ని రావాల్సింది వేయలేదు అని చెప్పేసి. కాబట్టి మీరు ఏదన్నా కొంచెం క్లియర్గా నీట్గా రాస్తే ఫుల్ వేసేస్తుంటారు అనమాట. ఓకే సో డయాగ్రామ్ గ్రాఫ్స్ ఏది ఉన్నా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. నెక్స్ట్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. మంచి ఎక్స్ట్రా సెక్షన్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వశ్చన్స్ ఇచ్చి 4 రాయమన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారు, 4 రాసిన తర్వాత మీకు వచ్చినాయి మళ్ళీ లైన్ గీసి ఎక్స్ట్రా క్వశ్చన్ అని రాస్తే ఎగ్జామినర్కి ఇంప్రెషన్ పడుతుంది, హరి పేపర్ మొత్తం వస్తుంది ఎందుకు ఎక్కడ కట్ చేయాలని చెప్పేసి ఫుల్ మార్కులు వేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్స్ట్రా క్వశ్చన్ అట్లీస్ట్ సెక్షన్కి 1 or 2 క్వశ్చన్ ఎక్స్ట్రా రాస్తే బెటర్. టైం అంత ప్రాక్టీస్ చేయాలన్నమాట, మీరు మెన్షన్ చేయాలి. వీళ్ళు ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాకపోయేసరికి ఎక్స్ట్రా క్వశ్చన్ రాసే బెనిఫిట్ ఏంటంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒక సెక్షన్లో 4 రాయాలి, కానీ మీరు 5 రాశారు.
ఈ ఫస్ట్ 4 కరెక్షన్ చేస్తారు. ఒక దానికి 1 మార్క్ తక్కువ వచ్చింది అనుకోండి, ఈ ఎక్స్ట్రా క్వశ్చన్లో ఫుల్ మార్క్ పడ్డాయి అనుకోండి, ఇదే కరెక్షన్ తీసుకుంటారు అనమాట. ఎక్కువ మార్కులు దేనికోసం అదే తీసుకుంటారు కాబట్టి ఎక్స్ట్రా క్వశ్చన్ రాయాల్సిందే మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రావాలి అంటే. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కన్క్లూజన్ని వీళ్ళు ఫుల్ మార్క్ వచ్చే స్టూడెంట్స్ ఖచ్చితంగా బాక్స్ వేసి క్లియర్గా మెన్షన్ చేయాలి. తక్కువ మార్కులు వచ్చే వాళ్ళు మిస్టేక్ మెన్షన్ చేయకపోవచ్చు. అందుకే ఇక్కడ మార్క్స్ ఎగ్జామినర్ మైండ్ సెట్ దిద్ది కరెక్షన్ చేసి ఒక సాచురేషన్కి వచ్చి ఉంటుంది. ఆ బాక్స్ కనిపిస్తే హైలైట్ అయ్యి ఫుల్ మార్క్స్ వేస్తారనమాట. సో ఇది ఒకటి చూసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఈ బాక్స్ వేసి క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఎండ్ అని వెరీ క్లియర్గా రాస్తే ఎగ్జామినర్కు ఇది అయిపోయిందని అక్కడ పడేస్తాడు. లేదు ఓకేనా, కొద్దిమంది ఎక్స్ట్రా 2-3 పేపర్స్ ఉంటుంది, నువ్వు ఎండ్ అని రాయకుండా ఆ ఎగ్జామినర్ అంత లాస్ట్ వరకు చూడాల్సి వస్తుంది. అయిపోతే ఎండ్ అని రాస్తే బెటర్ మీరు అయిపోయిన తర్వాత. నెక్స్ట్ డోంట్ రైట్ రిలీజియస్. మీరు ఏదైనా రిలీజియస్ రిలేటెడ్గా మీరు సెంటిమెంట్స్ ఉంటాయి కదా, మీకు బాగా ఇష్టమైన భగవంతుని అలా రాస్తే అవి రాయకుండా ఉండడమే బెటర్ అనేది నా సజెషన్. ఎందుకంటే మీరు రాసిన దానికి ఎగ్జామినర్ అగెనెస్ట్ అయ్యిండే అనుకుని తెలియదు కదా మనకి, ఎవరు పాజిటివ్ ఉంటారు ఎవరు నెగిటివ్ ఉంటారు అనేది. హ్యూమన్ బీయింగ్సే, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది. ప్లస్ పాయింట్ అయితేనేమో మనకు నష్టం లేదు, మనకు అదృష్టమే. మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా తెలియదు కదా. సో మీరు ఆ రిలీజియస్ ఏదన్నా రాయకుండా ఉండడమే, రాయొద్దని చెప్తారు యాజ్ ఏ ఫ్యాకల్టీగా. నేనైతే అది ఏం రాయకండి, మీ పడ్డ కష్టానికి దేవుడు ఆటోమేటిక్ హెల్ప్ చేస్తాడు. మీరు తక్కువ కష్టం పడితే తక్కువ హెల్ప్ చేస్తాడు, ఎక్కువ కష్టం పడితే ఎక్కువ హెల్ప్ చేస్తాడు. ఇదే నేను నమ్మే సిద్ధాంతం. సో అవి ఏం రాయకండి. అవి చూసి ఎగ్జామినర్స్ కొద్దిమంది నా అగెనిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో అది ప్లస్ పాయింట్ అయితే నో డౌట్ మంచిదే. సో రిక్వెస్ట్ కూడా రాయకండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్ ప్లీజ్ గివ్ మీ 1 మార్క్ ఎక్స్ట్రా సార్ టు ప్లీజ్ పాస్ ఇన్ దిస్ సబ్జెక్ట్ సార్ అది ఇదని. ఓకే, అది పాజిటివ్, నెగిటివ్ అయితే ప్రాబ్లం అవుతుంది అది అనమాట. సో ఇటువంటి మిస్టేక్స్ ఏం చేయకండి, కష్టపడండి, సింపుల్గా రాయండి, ఫుల్ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సో ఇదండి మొత్తం ఎలా రిప్రజెంట్ చేయాలనేది కీ పాయింట్స్. మీకు ఏదన్నా మంచిగా అనిపిస్తే ఆ పాయింట్స్ని కామెంట్ రూపంలో పెట్టండి. 10th క్లాస్, ఇంటర్, ఐఐటి, నీట్, ఎఫ్సెట్ దేనికి సంబంధించింది అయినా సరే ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది మన ఛానల్లో. సో ఛార్జ్ మనీ అనేది ఏ సింగిల్ విషయంలో కూడా ఉండదు. మన ఛానల్ మన కోసం, తెలుగు స్టేట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థుల అండ్ పేరెంట్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేసి సబ్జెక్ట్ని ఈజీ వేలు ఇవ్వడమే మన టార్గెట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా 10th అయిపోయి ఇంటర్లో ఎక్కడ తీసుకోవాలి, ఐఐటి, నీట్ ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, బెస్ట్ గైడెన్స్ ఏంటి అనేది ఉన్నా నేను వెరీ క్లియర్గా నేను చెప్తాను. తెలుసుకొని వెరీ క్లియర్గా మ్యాథమెటికల్ అనాలిసిస్ ద్వారా చెప్తాను. ఇక్కడ ఇంత ఉంది, ఇది ప్లస్ ఇది మైనస్ అని వెరీ క్లియర్గా చెప్తాను. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫుల్ ప్లస్ ఉండదు, ఫుల్ మైనస్ ఉండదు, ప్లస్ మైనస్ 2 ఉంటుంది. సో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ ఎగ్జామ్స్ అన్నింటికి మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.